అసలు హిజాబ్ అనే దాన్ని ఆహ్, చాలా ఎక్కువ కాంట్రోవర్సీ ఈ మధ్య మనం చూస్తున్నాం కదా! వాస్తవానికి అసలు హిజాబ్ యేసుకునే పద్ధతి అరబ్ దేశాల్లో ఎందుకొచ్చిందనేది మనం విశ్లేషించాలి. అసలు హిజాబ్ గాని, ఆడవాళ్ళు హిజాబ్ యేసుకోవడం గాని, మగవాళ్ళు గూడా వేసుకుంటారు వైట్ కలర్‌ది. దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. యేసుకుంటారు. అసలు ఎందుకేసుకుంటారు? అరబ్ దేశాలలో ముస్లింలకని మనం అనుకుంటున్నాం. కానీ ఇస్లాం పుట్టక ముందు కూడా అరబ్ దేశాలలో ఈ కల్చర్ ఉండింది. ఎందుకుండింది అసలు? ఆ విధంగా ఎందుకేసుకుంటున్నారు? ఇది నిజంగా ఇస్లాంకి సంబంధించినటువంటి కల్చరా అంటే కాదు. అరబ్ దేశాలలో ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ ఎట్లుంటాయి? అక్కడ ఈస్టర్లీస్, వెస్టర్లీస్ అనేటటువంటి విండ్ పుట్టేది అరబ్ దేశాలలో. ఈ ఈస్టర్లీస్, వెస్టర్లీస్ అనేటటువంటి విండ్సే ప్రపంచం మొత్తానికి ఋతుపవనాలు జరగడానికి ఋతుపవనాలు వివిధ దేశాలు దాటడానికి సహాయం చేసేటటువంటి విండ్స్. వెరీ ఫోర్సిబుల్ విండ్స్ అన్నమాట. చాలా బలమైనటువంటి గాలులు. ఈ గాలులు పుట్టేది ఎక్కడ? ఆ 0 టెంపరేచర్ ఉన్నటువంటి ఏరియాస్ అరబ్ దేశాలు. ఆ అరబ్ దేశాలలో అక్కడ దానికి తోడు ఏముంటదంటే పూర్తిగా గూడా ఇసుక దిబ్బలుంటాయి. డెజర్ట్స్. మనకు ఐడియా ఉంది గదా! మన ఏమంటారు తెలుగులో ఆహ్, బ యెస్. ఇసుక దిబ్బలు. పూర్తిగా డెజర్ట్స్ ఉంటాయి. ఎడారి. యెస్. ఎడారి ఉంటది. ఈ సన్నటి ఎడారిలో ఉన్నటువంటి ఈ సన్నటి ఇసుక అనేది ఆ బలమైనటువంటి గాలులకు తోడు చ చ తోడైతే పూర్తిగా మనుషుల జీవనం అనేది చాలా అస్తవ్యస్తమైపోతది. చాలా ఇబ్బందయిపోతది. గాలి ద్వారా వచ్చినటువంటి సన్న ఇసుక మనుషుల ముక్కుల్లో, మూతుల్లో, చెవులలో, కళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి జుట్టులో వెళ్ళిపోయి చాలా ఇబ్బందయితది. దానికి తోడు వెళ్ళిపోయినటువంటి దాన్ని శుభ్రం చేసుకోవడానికి అక్కడ నీటి వెసులుబాటనేది ఉండదు అరబ్ దేశాల్లో. అక్కడ చాలా తక్కువుంటది. మీకు తెలిసిన విషయమే. వేడి ఇదెక్కువుంటది. అఫ్‌కోర్స్ పెట్రోల్ బాగుంటది. కానీ నీరు మాత్రం దొరకడం చాలా కష్టం. కాబట్టి అరబ్ దేశాలలో ఇస్లాం పుట్టింది అరబ్ దేశాల్లో. సో, పూర్తిగా మీరు ఇస్లాంని విశ్లేషిస్తే గనక అంటే దాన్ని అర్థం చేసుకుంటే గనక ఇస్లాంలో ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అదంతా గూడా అరబ్ దేశాలకు సెట్ అయ్యేటటువంటి విధానమే ఉంటది. దాంట్లో మీరు ఇస్లాంలో చూసుకున్నట్టు కొన్ని సున్నతి విధానం తీసుకుంటే, సున్నతి ఎందుకు జేస్తారు అనే దాన్ని తీసుకుంటే నమాజ్‌కి ముందు చేసుకునేటువంటి వజూ అంటే మనం స్నానం చేసుకొని వెళ్తాం. వాళ్ళు కేవలం ముక్కు, చెవులు, కళ్ళు, చేతులు, కాళ్ళు కడుక్కొని వెళ్తే సరిపోతది. దాన్ని వజూ అంటారు. సో, ఈ విధానాలన్నీ చూస్తే గనక అక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ కండిషన్స్‌కి అనుకూలంగా చేసేదే ప్రాక్టీసే ఇస్లాంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ అది. సో, నేనేమంటున్నానంటే అక్కడ మనుషులకు చెవులలో, కళ్ళల్లో ఇసుక పోకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, తర్వాత శుభ్రం చేసుకోవడానికి నీళ్లు లేకపోవడంతోటి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ అనేది వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి అందించారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళకు అక్కడ సైంటిఫిక్ కండిషన్స్ అన్నమాట. జియోగ్రాఫికల్ కండిషన్స్ ప్రకారం వాళ్ళకి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒక భద్రతా వ్యవస్థ. ఆ క్లైమాటిక్ కండిషన్స్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి. ఆడవాళ్ళే గాదు మగవాళ్ళు గూడా వేసుకుంటారు. ఒక ముఖం తప్ప మిగతా మొత్తం మగవాళ్ళకి గూడా కవర్ అయితది.